కార్యాసమం నాస్తి శరీర తోషణం, చింతాసమం నాస్తి శరీర శోషణం. శరీరాన్ని మనసుని కూడా నీరసపెట్టేసేది ఎవరంటే చింత. అక్కర్లేని చింత ఉందే అది శరీరానికి నీరసం, మనసుకి నీరసం. కాబట్టి చింతాసమన్నాస్తి శరీర శోషణం, విద్యాసమన్నాస్తి శరీర భూషణం. విద్యతో సమానమైన భూషణం లేదు శరీరానికి. అంత గొప్పవి అంటారు. కాబట్టి వృద్ధస్థావచ్చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. పాపం నీకు సమయం ఎక్కడుంది లేవోయ్ బ్రహ్మం గురించి ఆలోచించడానికి అన్నారు శంకరాచార్యులు గారు. అంటే ఆయన పాపం జాలిపడ్డారు మన మీద. ఇలాగే అయిపోతోంది, అయ్యయ్యయ్యయ్యో నిజంగా అసలు జన్మల పరంపర ఎలా వస్తుందో ఏమిటో ఆ వ్యాఖ్యానాలు చదువుతుంటే అయ్య బాబోయ్ ఇంత కష్టపడితే వచ్చిందా మనుష్య జన్మ, ఇన్ని దాటానా అని భయం వేస్తుంది. అమ్మో ఇది జారిపోతే అని లేచి వెంటనే ఒక్కసారి శ్రీరామానైనా రాద్దామనిపిస్తుంది, అంత భయం వేస్తుంది. ఇంత గొప్ప శరీరం వచ్చి ఏమీ చేసుకోవట్లేదా నేను అని. కాబట్టి దాన్ని ఉపయోగించుకో, ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆసక్తి. అందుకని తరచుగా ఆయన శరీరాన్ని, ఇంద్రియాల్ని, బుద్ధిని, మనసుని ఉపయోగించు. జారిపోయిందా, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు అని తరచుగా చెప్తారు. చెప్పేటప్పుడు కూడా దాంట్లో ఇంకా ఎక్కడా కూడా అనుమానం కానీ రాజీ పడ్డం కానీ ఏమీ ఉండకుండా చెప్తుంటారు. అందుకే చూడండి ఆయన చెప్పినటువంటి దాంట్లో బాగా హత్తుకునేది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా.